హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో మీకు తెలిసిపోయింది. వరలక్ష్మి పూజ, వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. సో బిఫోర్ డేనే మా మమ్మీ ఏమంటారు శారీని ఫోల్డ్ చేసి పెట్టారు. సో మార్నింగ్ అంటే మనకు అవ్వదు కదా, అప్పటికప్పుడు ఫోల్డ్ చేసినా కూడా శారీ పర్ఫెక్ట్గా రాదు అంట. సో నాకైతే అంత సీన్ లేదు ఫ్రెండ్స్, నాకు అంత ఓపిక లేదు ఫస్ట్ థింగ్. సో మా మమ్మీకి చాలా ఓపికతో చేసింది. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ బార్డర్ శారీ తీసుకున్నాము. మోస్ట్ ఇలాంటి కలర్స్ అండ్ దట్టు బార్డర్ ఉన్న శారీ అమ్మవారికి కట్టించాలి. అలా అయితేనే అమ్మవారికి మనం చేసిన పూజ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ శారీని ఒక రెక్టాంగిల్ షేప్లో వేసుకొని ఫోల్డ్ చేస్తూ చేయాలి. సో నేను జస్ట్ పట్టుకున్నాను అంతే. మా మమ్మీ మొత్తం ఫోల్డ్ చేసింది. మా మమ్మీకి ఓపిక చాలా. సో మా మమ్మీకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడతారు. మనలో దాంట్లో నేను ఒక 10% కూడా కష్టపడా. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చేశారో. ఫోల్డింగ్ కూడా ఓపికతోటి చేసింది. మనకేమో అంత ఓపిక ఉండదు, చేయలేము. సో చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మనమైతే చేయలేము కదా. చూసారా, పళ్ళు వచ్చేసి ఫోల్డ్ చేయాలా, అది ఒక కొంగులాగా వేస్తారు. సో ఈ వీడియోలో మొత్తం చూడండి ఎలా చేశారు ఏంటి అనేది కంప్లీట్ వీడియో ఉంది. సో నెక్స్ట్ పళ్ళు అలా ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టేసి, పిన్స్ ఆర్ క్లిప్స్ యూస్ చేస్తూ పెట్టచ్చు. చూసారా, సో కొంగును కూడా అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ స్ట్రైట్ చేసుకొని ఇవన్నీ కూడా పిన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు మార్నింగ్ అనేది ఈజీగా అవుతుంది వర్క్ కూడా. సో చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఏమంటారు, పసుపు వాటర్ వేసి మొత్తం అలికింది. దేవుని పెట్టే ప్లేస్ కాబట్టి. సో ఫస్ట్ మీరు అందరూ కూడా ఇలా అలుక్కోండి. అలుక్కున్నాక ముగ్గు వేసుకోండి. బియ్యం పిండితో వేయాలి, ముగ్గుతో వేయొద్దు, అమ్మవారికి ఎక్కదు అట్లా వేస్తే. బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కూడా వేసేసుకోండి. చూడండి, అలా ముగ్గు వేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే అమ్మవారిని పెడుతున్నామో అంత. అంతే, కుంకుమ పసుపు వేసుకోవాలి. మనం ముగ్గులో ఎట్లయితే పెడతామో అట్లా. నెక్స్ట్ పీట, దేని మీద అయితే మనం అలంకరించబోతున్నామో అది కూడా వాటర్ వేసుకొని తుడుచుకొని బిఫోర్ డేనే కడిగి పెట్టాము. తుడుచుకొని పసుపు చూసుకోవాలి మొత్తం పీట మొత్తం. చూడండి అంతే, ఇట్లా పూసుకోవాలి. పూసుకొని కుంకుమ మొత్తం డెకరేషన్ లాగా మనం కడుపు ఎట్లా కడుతాం అట్లా. చూడండి, బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీ ప్రాసెస్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ముగ్గు వేసుకోవాలా. ఎవరికి నచ్చిన ముగ్గు వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ స్పెషల్గా అయితే ఏముండదు, ఇదే వేసుకోవాలి ముగ్గు అని. సో ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చు. పసుపు కుంకుమ వేసుకోవాలా. వేసుకొని సో అన్నీ అట్లా డెకరేట్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ చిన్న పీటకు కూడా
పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ బిందెలు ఏవేవైతే పెడతామో అవన్నీ క్లీన్గా నీట్గా వేసుకొని పసుపు దూసేసి మొత్తం కుంకుమతో డెకరేట్ చేసుకోండి. నెక్స్ట్ దానిపైన పెట్టేది ఇంకొకటి కూడా డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా? అయితే బిందెలో కొంచెం ఒక దాంట్లో వాటర్ వేసుకున్నాం, ఒక దాంట్లో రైస్ వేసుకున్నాం. వేసుకొని బిందెకి అది కట్టుకోవాలి. అది ఎందుకు కట్టుకోవాలో వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇంతే, ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. దాంట్లో బియ్యం వేసుకొని ఇంకా కూర్చోపెట్టుకోవాలి అమ్మవారిని. ఫస్ట్ బిందెలు పెట్టి అవన్నీ చేసుకోవాలా. మీకు వీడియోలో మొత్తం అర్థమవుతుంది అనుకుంటా. చూసేయండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని. శారీ కూడా ఎక్సలెంట్గా కట్టించారు మా మదర్. చూడండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీ నీడ్ యువర్ సపోర్ట్. Without your support I can't go forward. Please do support to us, our channel. Thank you for watching to everyone. So video ne end varaku chudandi. So do support us friends. ఇదొకటి ఇట్లా వెళ్దాము. బాగానే ఉంది. గాజులు పూరి ఆడ కింద గాజులు రేపు జాగ్రత్తగా తీసుకురా. గాజులు అయ్యి ఇక్కడ చీర కొట్టే ఇట్లకి ఇక్కడ ఒక్కసారి వచ్చి లేకుంటే మోకాల మీద కూర్చోండి. ఏం కాదు, మోకాల మీద కూర్చో. ఈడ చూడు, ఇంకో ఈడ చీర దగ్గరికను ఆడబెట్టే పిన్ని అని అనకే ఆడబెట్టు దగ్గరికను. చాలా ఎందుకంటే ఇట్లా ఉబ్బినట్టు వస్తుంది. ఆడ పీట దగ్గరికి అని లేదంటే అవి దగ్గరికని పీట కాను. సరే, వెనక కొంగు సాయా గది చూడు, వెనక్కి కదా అది కనిపించకుండా పెట్టు. వీడియోలో కనిపిస్తుంది మంచిగా వచ్చిందిలే. కానీ పూరిదాంట్లో పాపడ బిల్ల ఉంటుంది. గాజులే
ఎన్ని వేయాలి? ఎన్ని వేయాలి? కడుక్కొని రామ్మా. ఎన్ని వేయాలి? ఎన్నెన్నా ఏయి డజన్ డజన్. గ్రీన్ ఉన్నాయా? మధ్యలో రెడ్ పెట్టి గ్రీన్ అటు ఇటు. పెట్టమ్మా. ఇంతే కదా, అయిపోయింది కదా. పూలు వేయాలి, తర్వాత పూలు వేద్దాం. పూలు అప్పుడు వేద్దాం, పూజ చేసేటప్పుడు. చెప్పండి చెప్పండి అక్క. రెడ్ తోటి గ్రీన్ తోటి ఏమంటు ప్యాకింగ్ తోటి బిడ్డ శనగలు లేపోమా. బ్లౌజ్ బట్టలు అయితే గాజులు వేయండి. గాజులు ఒక్కపొడి శనగలు శనగలు ఇవ్వ, నేను ప్యాక్ చేస్తా. కానీ ఏడా ఏంటి రామే అమ్మా అమ్మా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేద్దాం. సాయి అత్త 3:30. చెప్పారా? చెప్పినా మేడం, ఎవరు వస్తారో ఎవరు నేను వస్తాను. ఆంటీ రండి మేడం, రండి ఆంటీ. సాయి నువ్వు ఇద్దరు రండి. అయిపోయింది ఆంటీ. ఈయన కూడా ఉంది కదా ఇంట్లో, కొంచెం పిల్లల్ని చేస్తారు కదా మీ ఆయన. బజ్జీ లేదు చెప్పమన్నది అక్క వదిన. ఇంకోటి ఖాళీగా ఉంది బజ్జీ. ఎంఆర్తో సాయి ఎన్ని రకాలు సాయి? వదిన 9 వదిన. పులిహోర, పూర్ణాలు, లడ్లు, సేమియా, ఇవి భక్ష్యాలు, వడలు, రవ్వ కేసరి, పెరుగు, దద్దోజనం, బెల్లం అన్నం. అంతే వదిన. దేవుడి సైడ్ పెట్టాలా? మాకేం తెలియదమ్మా, చేసినాం పూజ అని ఒక్కడి తప్పు తప్పులో రక్షణ. పట్టుకో ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి.
హలో పెట్టి పెడతాం. సరే సరే అయితే నలుగురికి ఇచ్చేస్తాం. ఫేసులు వాళ్ళే తీసినావు కానీ ఫేసులే రాలే. ఫేసులు లేకపోతే ఇంకా రాలే అని చెప్తున్నాను. బాబాయ్ నా కూర్చో, నీకు కాలు మొక్కి నీకు పెడతాం. నువ్వు అడిపించుకోవద్దు. కట్ చేస్తే బాగుంటుంది. మీకు పూలు కడుతుందా మమ్మీ? వదిలేకి కొద్ది కట్టారు. అది దాని ఎక్కువైంది కదా, కట్ చేస్తాం. కొంచెం వాటర్ వేయాల్సి. కట్ చేసుకో. కట్ చేసుకోలే. నువ్వు వాటర్ కూర్చో. పూరి పూరి వాటర్ కూర్చో. లేకపోయినా పూరి 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 చదువు ఇక్కడ పెట్టాలా? మళ్ళా టిఫిన్ కూడా డైలాగ్ ఏం లేదా? ఇచ్చినమ్మా వాయన డైలాగ్ ఇన్నేనా? చెప్పు. ఇచ్చానమ్మా, ఇస్తేనమ్మా వాయనం, తీసుకుంటేనమ్మా పుచ్చుకుంటా. ఒకటేరా కదా తీసుకున్నా. అంటే మరి వద్దంటున్నావు అయితే. వాళ్ళ అమ్మ తీసుకోతూనే ఉంటుంది. ఇచ్చేది ఎవరు చూడ తీసుకోవేదే వస్తుంది. ఎవరు స్మార్ట్. ఇంకా అంతే. మంచిగా అయ్యి నిక్కర్ ఒకటి ఉంచండి చాలు. నిక్కర్ ఉన్నాయి. ఏదో పదానికి ఏం తెలియదు. కొంచెం అది ఏయ్ అర్జుడు అది లెక్క అంటే
అయిపోయిందా ఒక్క పొద్దు? అయిపోయింది, ఆఫీస్ టైం లేదు. మా ఓడు తినడంలో కుంభకర్ణుడు, నిద్ర ఓడంలో డబ్బలు. ఇంతసేపు ఒక్క పొద్దు ఉన్నాడే గొప్ప మా ఓడు. చూడు అమ్మా ఏమంటుంది? ఏం పెడుతుంది? పసుపు పెడుతుంది అనాలి. ఓకే వస్తుంది వస్తుంది సాయక్ వస్తుంది సాయక్ వస్తుంది సాయక్ సాయక్ వస్తుంది. తనవి హాయ్ చెప్పు. కవర్లో బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఫోటో దించాను. సారీ ఇక్కడ అక్కడ అమ్ములు కొడుకులు అందరు చేసుకోండి రా, మాది లైక్ చేయండి, షేర్ చేయండి అందరికి. ఎవరింటికి అయితే వాళ్ళు కొంచెం ఏంటి టిష్యూ పేపర్ కూడా వేయండి. అవును, ఏంటో ఎండాకాలం ఉన్నట్టే ఉంది అసలు. అస్సలకి ఫ్యాన్ ఎంత అంటేనే కొండకి రెడీ మళ్ళీ బట్టి పెట్టిన దానికి పొద్దున్న దానికి పారాని అన్ని పాలాన్ని పెట్టినా నేను ఫస్ట్ పెట్టిన పసుపు పారాని రెండు పెట్టినా నేను. ఉడికింది ఉండబెట్టి 2 నిమిషాలు అంటే ఉండదు. సంధ్య అన్ని రింగ్స్ బ్యాంగిల్స్ వేసి పంపింది. అది ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ లో కొన్ని, ఈ బెడ్రూమ్ లో బ్యాంగిల్. నేను నెక్స్ట్ టైం వేసి పంపించాం కొన్ని, నేను పంపిణీ ఇంకా అన్న. నేను మామూలుగా గోల్డ్ వన్ వేసి పంపిస్తున్నాడు. నెక్స్ట్ టైం వేసి నేను తీసుకుంటాను. బంద్ చేస్తుంది. పని చేసుకుంటున్నా 14 వస్తుందో పని చేస్తుంది. గోల్డ్ వేసాం అనుకోండి, మన పెట్టించుతావా? అబ్బాయి కూర్చుందామా, మనం ఇక్కడ కూర్చుందామా? ఊరి పోయిందట, ఏమో తెలియదు. లేనంటే లేదు, తాళం వేస్తుంది. తనవి ఉసిరికాయ అంటే కదా, మా పిల్లలు బాగా పెట్టారు. మనకి ఈరోజు పొద్దున్న లేస్తారు. స్కూల్ లేదబ్బా, మామూలుగా లేదు. మొన్న శనివారం సెకండ్ సాటర్డే పెట్టారు కదా, అందుకని రేపు ఇచ్చేసారు.
ఉందా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అమ్మాయి స్కూల్లో వదిలేసే పని లేదు. అమ్మాయి స్కూల్ వదిలేసే పని లేదు. అలా అనుకుంటాం కానీ వాళ్ళు పెట్టిన వాళ్ళు గట్టిగా చేస్తారు. అలా అయినా తొందరగా ఏం మాది నేనైతే లేను. నేను నక్షత్ర కోసం కింద పెట్టు. మరి అందుకే వాళ్ళు చెప్పాను కదా ఆ రోజు వరుసగా వస్తాయని సెలవు. కానీ మన వాళ్ళకి బుధవారం నుంచి పెట్టాయి. కానీ నిన్న కూడా అక్క వాళ్ళకి ఇవి ఇవ్వాలి. బుధవారం వేసాడు, శుక్రవారం శని ఆది సోమవారం వచ్చింది అంతే. వీళ్ళ అదృష్టానికి ఏంటంటే వీళ్ళ మధ్యలో స్కూల్ లేకపోవడం వల్ల హోంవర్క్ ఏం లేదు. ఎందుకు లేవు వెళ్ళి ఫోన్ చూడు ఒకసారి ఈరోజు ఎందుకు వచ్చాను నేను చూడలేదు బయటకు అయితే భయంకరంగా వచ్చాయి. నేను ఫోన్ చూడలేదైతే దేవుడా ఏమంటావు మేడం ఏమైందండి ఇస్తాను అనుకుంటుందేమో. ఎందుకు వచ్చేవాళ్ళం వాళ్ళ అమ్మతో పాటిస్తుంది. వచ్చారు తీసుకుంటే ఏంది దిగు దిగవా మామ పోదామా బయటికి పోదామా అవునా ఉంది చెప్పండి చెప్పరు రాదు సిద్ధు వాడబడుతుంది ఇంట్లోకి రా. ఆంటీ వాళ్ళకి సాంబార్ బాగాలేదు ఆయనకి ఏం పెట్టారు కొనుక్కోడానికి కొత్త పర్లేదు. సాయి మంచిదే బాగా ఉంది. యోగ్య సిద్ధు పద వర్షం పడుతుంది. మొత్తం నిండిపోయింది రోడ్డు. ఇషాన్ వర్షంలో తడిచి స్కూల్ డుమ్మా కొడతాం కదా జ్వరం వస్తాయి. ఇక్కడే ఉన్నా ఇద్దరు ఏదైనా తమ్ముడు కదా, తమ్ముడు మరదలు కదా. అప్పటి నుంచి ఆడట్లేదు. స్కూల్